ఓం శ్రీమాత్రే నమః. ఈరోజు మనం దేవి భాగవతంలో వ్యాస భగవానుని ఆధ్వర్యంలో జనమేజయుడు నైవాహ్నిక దీక్షగా దేవి భాగవత యజ్ఞాన్ని ప్రారంభించదలిచినప్పుడు జనమేజయుడు వ్యాస మహర్షిని దేవి యజ్ఞం చేసే విధానాన్ని, యజ్ఞ సంబంధ మంత్రాలను, దేవి యజ్ఞంలో ఉపయోగించే హోమ ద్రవ్యాలను వివరించి యజ్ఞ నిర్వహణకు ఎందరు బ్రాహ్మణులను నియమించుకోవాలో తెలియచేస్తే, నేను మీ ఆజ్ఞ ప్రకారం శ్రద్ధ భక్తులతో యజ్ఞాన్ని చేస్తాను అని పలికెను. అప్పుడు వ్యాస భగవానుడు, రాజా, దేవి యజ్ఞం 3 విధాలు. అవి సాత్వికము, రాజసికము, తామసికం అని. మునులు సాత్విక యజ్ఞాన్ని నిర్వహించాలి, రాజులు రాజసిక యజ్ఞాన్ని చెయ్యాలి, తామస యజ్ఞాన్ని రాక్షసులు మాత్రమే చెయ్యాలి. జ్ఞానులు, ముక్తులు ఏ విధమైన యజ్ఞం చెయ్యడానికైనా అర్హులే. వాళ్ళు నిరంతరం అంతర్యజ్ఞాన్నే చేస్తూ ఉంటారు. యజ్ఞానికి తగిన దేశము, తగిన కాలము, తగిన మంత్రము, దానికి తగిన శ్రద్ధ ఇవన్నీ ఉండాలి. అలా ఉండి చేసిన యజ్ఞమే సాత్విక యజ్ఞం అవుతుంది. అప్పుడు యజ్ఞఫలం పూర్తిగా యజ్ఞకర్తకు లభించి తీరుతుంది.